ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మకర తోరణం తయారీ విధానం పార్ట్ 2 మీకు ఈ వీడియో ద్వారాగా అందిస్తాను. ఈ చిన్న మకర తోరణాన్ని తయారు చేశానండి. మీరు పార్ట్ 1లో చూసే ఉంటారు. సగం యాలి వరకు చూపించాను. యాలులు ఇప్పుడు తయారు చేస్తున్నాను. కీర్తి ముక్కుని మాత్రం నిన్నటి వీడియోలో చూపించే కదండి. నిన్నటి వీడియోని మీ అందరూ కూడా చూస్తారని భావిస్తున్నాను. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఈ యాలలు అటు ఇటు ఉంటాయి చూడండి, యాలి అంటారు కదా, ఆ యాలికి అలంకరణ అంటే అవి రెడీ చేయబోతున్నాను ఈరోజు వీడియోలో. అలాగే ఫుల్ మకర తోరణం తయారు చేసేసి అలాగే మీకు పెయింట్తో సహా చూపించేస్తాను. అలా వేసిన తర్వాత కూడా మొత్తం కూడా పూర్తిగా ఈ వీడియోలో తప్పకుండా మీరందరూ చూస్తారని ఈ వీడియో ద్వారాగా మీకు అందిస్తున్నాను. చూడండి, ముందుగా అయితే ఆ రైట్ సైడ్ యాలి అయిపోయింది, లెఫ్ట్ సైడ్ కూడా యాలిని చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా చేసిన తర్వాత సింపుల్గా అయితే చేశానండి. గోల్డ్లో అవి పెట్టేసేసి అలాగే ఆ తర్వాత ఈ ఎంసీలు అనేసరికండి చక్కగా ఇలాంటి అట్ట ముక్కలతో అలాంటి వాటితో డిజైనింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. అదే వాల్ కేర్తో అయితే కొంచెం డిజైనింగ్ కష్టమేనండి, వాటికి అంటుకుపోతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎంసీలు మాత్రం కొంచెం వాటర్ చేసుకుని పెట్టామనుకోండి చక్కగా అంటుకుంటుంది, చక్కగా మనకు కావాల్సిన డిజైన్ వస్తుంది. నాకు ఫస్ట్ నుండి కూడా ఎంసీలతో తయారు చేయడం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ సారి ఇది ట్రై చేయడం అనేది జరిగిందండి. ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, సింపుల్గానే ఇచ్చాను డిజైన్. అది చూడండి, గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది మనం చేసిన తర్వాత. అంత బాగుంటుంది కదా. తర్వాత రైట్ సైడ్ అయిపోయింది కదండి, లెఫ్ట్ సైడ్ కూడా యాలిని కూడా తయారు చేసుకుని పెట్టేస్తున్నాను. రెండు వైపులా కూడా తయారు చేసేసానండి. ఆ తర్వాత కింద స్తంభాలు, పైన ఆర్చి చేశాను. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ ఉందండి. ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి కొంచెం హైట్గా వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కొంచెం తక్కువ స్పేస్ అయితే వచ్చింది. దీనికి కారణం ఏంటంటే అది చిన్న చెక్క అయిపోవటం వల్ల ఆ కటింగ్లో వారు సరిగ్గా చేయలేకపోయారండి. అప్పటికి చాలా ట్రై చేశారు, కానీ అలా కొంచెం క్రాస్ అయితే అంటే అంత పెద్దగా అనిపించదు. మన అమ్మవారే కనపడతారు కాబట్టి ఇప్పుడు అమ్మవారికి చేసాం కదండి, అమ్మవారే కనపడతారు. అంతేకాని మనం మకర తోరణాన్ని స్పెషల్గా చూడం కాబట్టి కొంచెం అక్కడ మాత్రం మైనస్ అయిందని అనిపించింది. తర్వాత పూర్తిగా అయిపోయినాక అనిపించింది. ఫస్ట్ మాత్రం అనిపించలేదు, అంటే సేమ్గా ఉన్నాయేమో అని అనుకున్నాను. ఎప్పుడైతే తయారు చేశానో లైట్గా ఈ విధంగా అయితే వచ్చినాయి. దీనికి సొల్యూషన్ కూడా కనుక్కున్నానండి. ఇలా కనపడకుండా ఏం చేయాలంటే లెఫ్ట్ సైడు చిన్న కొంచెం ఒక 1.5 ఇంచు ఒక అట్ట ముక్క పెడితే హైట్ సరిపోతుంది, కొంచెం సెంటర్కి వస్తుంది కీర్తి ముక్కుడు అనేది నేను ఆలోచించాను. ఆ తర్వాత నీట్గా అయితే సెట్ అయిపోయింది. ఈ విధంగా అయితే పైన రైట్ సైడ్ వేయాలి, లెఫ్ట్ సైడ్ వేయాలి, రెండిటికి కూడా ఎంసీలతో అలంకరించేసానండి. అంతేనండి, సింపుల్గా అయిపోయింది. తర్వాత కింద స్తంభాలు కూడా వేస్తున్నాను చూడండి. కింద అయితే ఫస్ట్ అయితే కొంచెం ఎక్కువ పెట్టానండి, అక్కడ నిలబడాలి కాబట్టి కొంచెం కింద మాత్రం కొంచెం ఎక్కువ పెట్టి ఆ పైనుండి తక్కువ పెట్టాను. చూసారు కదా, ఇక్కడైతే బాక్స్ అల్లే చేస్తున్నాను, అంటే బారుగా బాక్స్ అల్లే చేశాను. ఆ తర్వాత ఒక అంటే దాన్ని షేప్ ఏమంటారు, కోన్ షేప్ లాగా చేశాను, ఒక సైడ్కి తీసుకొచ్చినట్లుగా. అది అక్కడ కనపడుతుంది కదండి, అక్కడ సైడ్గా అలా ఆ షేప్లో అయితే తీసుకొచ్చాను. ఆ పై నుండి స్తంభం వచ్చేలాగా పెట్టానండి. అంతే, సింపుల్గా అయితే స్తంభం కూడా పెట్టేశాను. ఇదిగోండి, ఇంతే, రైట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం అట్లా పెట్టిన తర్వాత ఒక అరగంట ఆరనిస్తే కొంచెం మనకు కావాల్సిన షేప్ అయితే వస్తుంది. అంటే తడిగా ఉంది కదండి, తడిగా ఉండకుండా కొంచెం బ్లాక్ కలర్లో రాగానే అప్పుడు మనం చేసుకుంటే అప్పుడు నిలబడుతుంది కాబట్టి అయితే లెఫ్ట్ సైడ్ కూడా మొదలు పెట్టేశానండి. రైట్ సైడ్ ఎలా చేశానో లెఫ్ట్ సైడ్ కూడా అదే మోడల్లో చేసేసాను. అంతేనండి. ఇప్పుడు ఇది ఆరేలోపు అక్కడ మొత్తం డిజైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చని ఇలా అయితే చేశాను. మీరు కూడా ఎప్పుడన్నా తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఇటు రైట్ చేసిన తర్వాత ఇలాంటి చూసుకుంటూ చిన్నగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారా, అది కొంచెం షైన్ తగ్గింది కదా, అప్పుడు మనం ఆ గీట్లన్నీ తీసుకున్నాము. ఈలోపు ఇది ఆరుతుంది కాబట్టి ఇలా 2 బాక్సులుగా తీసి మధ్యలో
చిన్నగా బాక్సులల్లే పెట్టేసానండి అంతే. డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇటు కూడా వచ్చిన తర్వాత ఆ రౌండ్ స్తంభం మాత్రం రౌండ్‌గా నెట్టి పెట్టేసాను. తర్వాత కింద కూడా కింద ఉంది కదండీ! ఫ్రంట్ అక్కడ కూడా చిన్న బాక్సులు ఇచ్చేసాను అంతే. అంతేనండి సింపుల్‌గా అయితే చేసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఈసారి. ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత ఇది మాత్రం అక్కడ బెండ్ షేప్ ఉంది కదండీ! అక్కడ మాత్రం లాస్ట్‌లో పెట్టాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ చూసారా? సన్నగా ఇచ్చుకోవాలండి గీతలు. ఒక్కొక్కసారి ఇక్కడ పోతూ ఉంటాయి. చూసుకుంటూ ఇవ్వాలి. మళ్ళీ కొంచెం తగ్గించి ఇచ్చాను. తర్వాత నార్మల్‌గా వచ్చేసింది. తర్వాత అడ్డగీతలు పెట్టేసిన తర్వాత అంటే మీకు చూపియటం కోసమని ఇటు తిప్పి చూపిస్తున్నాను. మీకు అర్థమైద్దని. మామూలుగా నిలువుగా పెట్టి చేసేస్తే మీకు అడ్డంగా ఉండిద్దని చెప్పి నేను ఇలా అడ్డంగా చూపిచ్చాను. ఇలా నిలువుగా మళ్ళీ గీతలు పెట్టేసానండి అంతే. సింపుల్‌గా అయితే అయిపోయింది. ఇటు కూడా స్తంభం వల్లే ఉండేలాగా పెట్టేసాను. ఆ తర్వాత ఇటు షేప్ అయితే పెట్టేసి ఇక్కడితో ఈ అలంకరణ అయితే పూర్తి చేశానండి. ఇలా షేపు అడ్డంగా 3 గీతలు గీసాను అంతే అయిపోయిందండి. మనం ఈజీగా మకర తోరణం అయితే చేసేసాను. అటొకటి, ఇటొకటి చిన్న కొంచెం మిగిలితే డాట్స్ అల్లే పెట్టాను. ఆ తర్వాత ఇంక పైన చేసేసానండి చూసారా? దీనికి కూడా చాలా సింపుల్‌గా అయితే అయిపోయిందండి. అలా పెద్ద మకర తోరణానికైతే కొంచెం టైం పట్టేది. ఇక్కడ మాత్రం చాలా ఈజీగా వచ్చేసిందండి. అట్లా పెట్టేసానా, మధ్యలో 2 గీతలు గీసానండి అడ్డం. మీరు చూస్తారు కదా! ఇప్పుడు చూడండి. మధ్యలో అడ్డంగా 2 గీతలు గీసేసానండి. అంతే సైడ్‌లో ఏదో గీసానట్టున్నా. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కొంచెం ముందుకు రాంగానే నాకు కూడా. చూస్తున్నారా? ఈ విధంగా అయితే ప్రస్తుతానికి పెట్టేసాను. ఎక్కడ కూడా చెక్క కనపడకుండా ఫ్రంట్ సైడు. అయితే ఎంసీల్‌తో అయితే కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత ఇగోండి ఆ పక్కన గాని కొంచెం క్రాస్‌గా కనపడితే అక్కడ కూడా పెట్టాను. ఒకవేళ మనకి సరిపోలేదనుకోండండి, కొంచెం తడి చేసుకొని దాన్ని పల్చగా లాక్కురావచ్చండి అంతే. మన చేతులతో పనది. ఈ విధంగా ఇట్లా డిజైన్ వచ్చేలాగా గీసాను. అటు ఒకటి, ఇటొకటి. చూసుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఇటెంతొచ్చింది, అటెంతొచ్చిందని చూసుకుంటూ, అలాగే అది అంటుకుందా లేదా అని కూడా చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ అంటుకుందా లేదా అయన్నీ చూసుకుంటూ మళ్ళీ రెండో గీత గీసేసానండి. అలా ఇటు 2, అటు 2 గీసేసాను. అసలు ఇలా 2 గీతలు పెడితేనే అందంగా ఉంది. ఇంక డిజైన్ కూడా చేయలేదు నేను. ఇలా పెట్టిన డిజైన్ నీట్‌గా ఉంది. దీనికేమో పైనేమో మామూలు బాక్సులల్లే కొట్టేసేసాను. చూసారా? ఇలా మధ్యలో దానికి బాక్సులల్లే కొట్టేసాను. పైన దానికేమో డైమండ్ ఏదో ఇచ్చినట్టున్నాను గుర్తులేదు. అదిగోండి చూసారా? అట్లా 4 ఇచ్చేసాను అంతే. సింపుల్‌గా రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత కింద కూడా 4 డిజైన్‌లయితే ఇచ్చాను. పైన మాత్రం డైమండ్ ఇచ్చానండి. డైమండ్ ఇస్తే బావుంటుంది కాబట్టి నేను డైమండ్ ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ కానీల మధ్యలో ఏమన్నా డిజైన్ పోతుందేమో లేదో చూసుకుంటూ ఆ డిజైన్ కూడా చేసేసుకున్నానండి. అంతే సింపుల్‌గా అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ చెయ్యి అడ్డం పడింది కదండీ! అక్కడ ఏం చేస్తున్నానంటే డైమండ్ షేప్‌లో అయితే ఇచ్చేసానండి. 3 డైమండ్‌లేమో వచ్చినాయి అంతే. సింపుల్‌గా అయిపోయింది. అంటే కోన్ షేప్ డైమండ్ అని కాదండి. కోన్ షేప్‌లో ఇచ్చేసానండి. అంతే సింపుల్‌గా అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే మకర తోరణాన్ని సింపుల్‌గా అయితే అలంకరించేసాను. ఇక్కడ కీర్తిముకుడు కింద కొంచెం ప్లేస్ ఉంది. అక్కడ అంటే ఒక డిజైన్ లాగా పెట్టేసాను. ఇంతేనండి సింపుల్‌గా అయితే అయిపోయింది. తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఒక గంట పడుతుంది. ఆరినాక పెయింట్ అయితే వేసేసాను. మామూలుగా అయితే మీకు ఫుల్ వీడియో పెట్టాలి. అంటే పెయింట్ వేసేది కూడా తెలుసు కదా అందరికీ అని చెప్పి మామూలుగా న్యాచురల్ చూపిస్తున్నాను. కొంచెం అంటే లైట్‌గా వేస్తున్నప్పుడే చూసాను. అంటే కీర్తిముకుడుకి వేసేటప్పుడు మాత్రమే వీడియో తీశాను. ఆ తర్వాత మామూలుగా ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇంతేనండి సింపుల్‌గా అయితే చేసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.